నమస్కారం, వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మాజీ మంత్రి జోగి రమేష్ ప్రెస్ మీట్, టీడీపీ నేతలపై ఫైర్. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. వైసీపీ లీడర్ మాజీ మంత్రి జోగి రమేష్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలపై ఆయన మండిపడ్డారు. 83 రోజులు మీరు చేసిన దుర్మార్గానికి శిక్ష అనుభవిస్తే ఇంకా మీ మనసు చల్లారలేదని అడుగుతున్నా చంద్రబాబు నాయుడిని, చంద్రబాబు నాయుడు కొడుకుని లోకేష్ని. మిమ్మల్ని ప్రాధేయపడి వేడుకున్నా, నేను ఎక్కడికైనా వస్తాను, అవసరం అనుకుంటే మీ దగ్గరకైనా వస్తాను, జోగి రమేష్ తప్పు చేస్తే ఏ శిక్షకైనా నేను సిద్ధంగా ఉన్నానని చెప్పేసి పదే అడిగితే, మీకు భార్య బిడ్డలు ఉన్నారు, రమ్మని చెప్పేసి ప్రాధేయపడి అడిగితే రాకపోగా నేను దుర్గగుడికి వెళ్ళి అమ్మ దుర్గమ్మ సాక్షిగా ప్రమాణం చేస్తే సిబిఐ దర్యాప్తు కోరితే వెంటనే అరెస్టు చేసి 83 రోజులు నెల్లూరు జైలు, విజయవాడ జైలు, ఆఖరికి మదనపల్లి జైలు, 3 జైలు తిప్పారే. ఇంకా మీకు రాక్షసానందం తీరలేదా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ అని అడుగుతామని. అంటే ఏం తప్పు చేశానని చెప్పేసి మీరు అంటే బలహీన వర్గాల పక్షాన నేను మాట్లాడటం తప్ప, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకోవడం తప్ప, ప్రజాస్వామ్యంలో మీరు చేసే అరాచకాలని, ప్రభుత్వం చేసే ప్రజా వ్యతిరేక విధానాలని నా గొంతుగా వినిపించడం తప్ప, అది చేస్తే నన్ను నా కుటుంబాన్ని జైల్లో పెడతారా? మొట్టమొదట 2 నెలలకే అకారణంగా అన్యాయంగా అమెరికాలో ఇంజనీరింగ్ చేసి అక్కడ ఉద్యోగం చేస్తున్న నా కొడుకుని ఇక్కడికి ఎలక్షన్స్కి వస్తే అరెస్టు చేసి అకారణంగా 2 నెలల నుంచే, మీరు ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చే 2 నెలల నుంచే స్టార్ట్ చేశారే. అంటే మేము రాజకీయాల్లో ఉండకూడదా? మేము మాట్లాడకూడదా? ఇది రాజరిక వ్యవస్థ అని అడుగుతా ఉన్నా. ఎక్కడికి వెళ్ళిపోతా ఉంది? 83 రోజులు మీరు నన్ను నిర్బంధించి చాలక, జైలు జీవితం అనుభవించింది చాలక, నేను నిన్నగాక మొన్న ఏం మాట్లాడా? మీడియా మిత్రులందరూ కూడా నేను మాట్లాడిన వీడియో క్లిప్పింగ్స్ అందరూ కూడా ప్లే చేయండి. నేను అనకూడని మాట్లాడాను అన్నానా చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ కానీ? నేనేం మాట్లాడా? కల్తీ లడ్డు కేంద్ర దర్యాప్తు సంస్థలన్నీ కూడా, కేంద్రంలో ఉన్న ల్యాబ్స్ అన్ని కూడా, కేంద్ర ఆధ్వర్యంలో జరుగుతున్న ల్యాబ్స్ అన్ని కూడా సర్టిఫై చేసి అందులో ఏమీ లేదని చెప్పేసి సిబిఐ రిపోర్టు క్లీన్ చిట్గా ఇచ్చిందని చెప్పేసి మీరు కల్తీ అని చెప్పేసి మిమ్మల్ని మేము అడిగితే, లోకేష్కి బుర్ర పోయింది, పాడైపోయి అంటే చిప్పు పోయిందని కూడా అనకూడదా? చిప్పు దొబ్బిందని అనకూడదా? అంటే ప్రజాస్వామ్యంలో మీరైతే నరికేస్తాం, పొడి చేస్తాం, పాతరేస్తాం అని అసెంబ్లీ సాక్షిగా మీరు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడితే తప్పు లేదు, కానీ అమ్మనాబూతులు మాట్లాడితే తప్పు లేదు, కానీ నేను మెదడు పోయిందా అంటే నా మీద అంటే పెట్రోల్ బాంబులు వేస్తారా? అంటే ప్రజాస్వామ్యంలో ఒక బలహీన వర్గాల వ్యక్తి ఇంటి మీద, వ్యక్తి కుటుంబాన్ని హతమార్చాలనో, మట్టు పెట్టాలనో ఇంత దుర్మార్గం, ఇంత రాక్షస ఆనందానికి మీరు పొందుతారా? మా నాన్నగారు ఉన్నారు, నేనంటే ఈరోజు వాయిదా ఉంది కాబట్టి తంబడపల్లి నేను తిరుపతి వెళ్తా, మధ్యలో నాకు తెలిసింది నా భార్య బిడ్డలు పక్కకి వెళ్ళారు అంటే నన్ను, నా కుటుంబాన్ని నాశనం చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు కొడుకు కంకణం కట్టుకున్నారని అడుగుతా ఉన్నా. ఏం తప్పు చేశామని అడుగుతా ఉన్నా. ప్రజాస్వామ్యంలో మేము మాట్లాడటం తప్ప అంటే బుర్ర నీకు పాడైపోయిందంటే
నిజంగానే పాడైపోయింది. నీవు పాడవకపోతే నా మీద ఎందుకు దాడికి నువ్వు విసుగొలుపుతావు? నా కుటుంబం, నా ఇంటి మీద పెట్రోల్ బాంబులా, కర్రలా, రాడ్లా, కొన్ని వందల మంది నీ సైన్యాన్ని పంపిస్తావా? ఇదిగో కేసీఆర్ శివనాథ్ ఆధ్వర్యంలో మొత్తం విజయవాడ నుంచి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్లరామయ్య మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. సార్, అందరికీ నమస్కారం అండి. ఒక్క నిమిషం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రులుగా గతంలో రెడ్డి వర్గానికి చెందిన వాళ్ళు పరిపాలించారు. రెడ్లు, బ్రాహ్మణులు పరిపాలించారు ముఖ్యమంత్రిగా. దళితులు కూడా, దళిత దామోదరం సంజయ్ గారు కూడా ముఖ్యమంత్రిగా పనిచేశారు. వెనకబడిన వర్గాల వాళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేశారు, అంజయ్య గారు లాంటి వాళ్ళు. వైశ్యాస్ కొంజేటి రోషయ్య గారు, వెలమలు జలగ వెంగళరావు గారు లాంటి మహానుభావులు, కమ్మ కమ్యూనిటీ నుంచి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు, తర్వాత అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళందరూ పరిపాలించారు. చంద్రబాబు నాయుడు గారు పరిపాలిస్తూ ఉన్నారు. కానీ రాజకీయ పోరు మాత్రమే జరిగింది. అధికార ప్రత్యర్థుల మధ్య రాజకీయ పోరు, ఐడియాలజీ మీద ఫైట్. మీ పార్టీ ఐడియాలజీ అది, మా పార్టీ ఐడియాలజీ ఇది. దాని మీద పోరు జరిగింది. పోటాపోటీగా వ్యవహరించారు. ఎందులో? ప్రజలకు సేవ చేయటంలో, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడంలో పోటీ పడ్డారు. కానీ 2019 జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పదవి స్వీకారం చేసిన తర్వాత ఒక వింత పోకడ రాష్ట్రంలో బయలుదేరింది. కక్షలు, కార్పణ్యాలు, ద్వేషం, అరాచకం, అప్రజాస్వామికం, రాజ్యాంగ వ్యతిరేకం, అవినీతి, బంధుప్రీతి, ఆశ్రిత పక్షపాతం, ఇవన్నీ కూడా చోటు చేసుకున్నాయి. వాటన్నిటికీ మించి ఫ్యాక్షనిజం, ద్వేషం అందులో భాగమే. ఆనాడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారి పైన స్కిల్ కేసులో వీళ్ళు ఒక చెత్త కేసు రిజిస్టర్ చేశారు. చంద్రబాబు నాయుడు గారి పైన తప్పుడు కేసు బనాయించి ఆయనను 53 రోజులు జ్యుడిషియల్ కస్టడీకి పంపించారు. 53 రోజులు తప్పుడు కేసులో, దొంగ కేసులో పంపించారు. అప్పుడు పాపం చంద్రబాబు నాయుడు గారు మొత్తుకున్నారు, అయ్యా అందులో ఏమీ లేదు, నా ప్రమేయం లేదు. ఆనాడు సీమన్స్ స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్కి ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ 370 కోట్లు సమానమైన నిధులు రిలీజ్ చేశారు. అది వాళ్ళకి వెళ్ళినాయి. మీరు చెబుతున్నట్లుగా చంద్రబాబు నాయుడు గారికి కానీ. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆమె మాట్లాడారు. కార్యకర్తలు అక్కడక్కడ నిలబడ్డారు. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇచ్చిన మేము సంస్థగా పోటీ చేస్తలేం, కానీ వాళ్ళకు మాత్రం ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ బీఫామ్స్ మీద ఇచ్చి మద్దతు ఇస్తూ ఉన్నాం. సాధ్యమైన కాడికి మేము మంచోళ్ళనే ఎన్నుకున్నాం. ఏమాత్రం మీరు వాళ్ళని గమనించుకొని మా అభ్యర్థులు కూడా గెలిపించమని కూడా కోరుతా ఉన్నాను. అదేవిధంగా నిన్ననే బడ్జెట్ వచ్చింది. మరి నిర్మలా సీతారామన్ గారు మన తెలుగింటి ఆడబిడ్డ అయ్యుండి కూడా తెలంగాణ ప్రజలను మరొకసారి ఘోరాతి ఘోరంగా మోసం చేయడం, విస్మరించడం అన్నది చాలా అన్యాయం. భారతీయ జనతా పార్టీకి సంబంధించి మన గవర్నమెంట్ టోటల్ యూనియన్ బడ్జెట్ మరీ దారుణం. అది కూడా 1%, 1.2% ఏదో ఉంది.
ప్రధానమైనటువంటి విద్యా వైద్యానికి కూడా దేశవ్యాప్తంగా బీజేపీ మరి బడ్జెట్ పెట్టకపోవడం అన్నది కరెక్ట్ కాదు. దీని మీద ముఖ్యంగా తెలంగాణ యువ మిత్రులందరూ కూడా ఆలోచించాలని చెప్పి నేను అప్పీల్ చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇది 12వ గవర్నమెంట్ భారతీయ జనతా పార్టీ. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 12 సంవత్సరాలు అవుతుంది. ఈ 12 సంవత్సరాల్లో ఇంకా కూడా ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్కి సంబంధించి అనేక విషయాలు పెండింగ్ ఉన్నాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్స్ పెండింగ్ ఉన్నాయి. మన రాష్ట్ర ప్రభుత్వం 47 అంశాల మీద అడిగితే ఒక్కటంటే ఒక్క అంశంలో కూడా ఒక్క రూపాయి కూడా ఇవ్వకపోవడం కేంద్ర ప్రభుత్వం నిజంగా దారుణం. నేషనల్ ప్రాజెక్ట్ స్టేటస్ ఏది కూడా ఇవ్వాలి, అది పెండింగ్. అర్బన్ డెవలప్మెంట్ ఫండ్స్ పెండింగ్. న్యూ ఎయిర్పోర్ట్స్ ఫర్ తెలంగాణ పెండింగ్. రీజనల్ రింగ్ రోడ్ పెండింగ్. మెట్రో రైల్ ఫేజ్ 2 పెండింగ్. ఈ మెట్రో రైల్ ఫేజ్ 2 పెండింగ్ ఎందుకుందంటే కిషన్ రెడ్డి గారు ఏమంటున్నారంటే ఫేజ్ 1 అయిపోయినటువంటి రిపోర్ట్ ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం ఆ తర్వాత ఫేజ్ 2 ఫండ్స్ ఇస్తారంట. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలపై ఆయన మండిపడ్డారు. ఏంటండి ఇది? రాంబాబు ఇన్సిడెంట్ చూసాం మనం. ఆయన ఏదో మా నోరు జారారు అన్నారు. చెప్పారు ఆయన, నా వయసుకి మాట్లాడడం సరికాదు, నేను అనలేదు. అది కూడా నన్ను వచ్చి ఎవరైనా తిరిగితే దానికి బదులుగా చూసుకుందామని చెప్పి అన్నాను తప్ప నేను ఏ వ్యక్తిని అనలేదని చెప్పాడు. అయినా దాన్ని విత్డ్రా చేసుకున్నానని చెప్పాడు. మనం తీసుకొని చరిత్ర తీసుకోండి. అయినా వాళ్ళేదో మాట్లాడారు, బాస్తూ లేదు. తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళు మాట్లాడారని మేము మాట్లాడాల అవసరం మాకు లేదు. ఉదాహరణ చెప్తున్నాను. కానీ అయితే పోలీసుల దగ్గరుండి ఆయన మీద దాడి చేయిస్తారా? కార్యకర్తలు దాడి చేయిస్తారా? మనుషులు కార్యకర్తలు అంటే ఎవరికి లేరనుకున్నారా? దయచేసి ఇది సాంప్రదాయం కాదు. ఆంధ్ర రాష్ట్రం, తెలుగు ప్రజలు భారతదేశంలోనే అందులో స్వామ్యులు అనే ఒక పేరు ఉంది. చట్టాన్ని గౌరవిస్తారనే ఒక పేరు ఉంది, ఒక నాండు ఉంది. దయచేసి చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి అప్రతిష్టలు మూటగట్టుకోకండి. పోయింది మీ పరిపాలనది ఆ పేరు. ఇప్పుడు మళ్ళీ ఇది ఒక బీహార్ లాగో తయారవుతుంది. ఇదేనా? రాష్ట్ర ప్రజలు ఆలోచించమని కోరుతున్నాను ఈ ప్రభుత్వం తాలూకు పనితీరుని. ఏదైనా ఒక సమస్య వస్తే, ఒక ఇష్యూ వస్తే దాన్ని ఏ విధంగా డైవర్ట్ చేయాలి, ఏ విధంగా మార్పు చేయాలి అని ఏది నచ్చితే చేతికొచ్చిన పని నోటు పని చేసి ప్రజా జీవితానికి నష్టం వచ్చేటట్లు, ప్రజా జీవితాన్ని ఇబ్బంది పడేటట్లు కార్యక్రమాలు చేయడం అనేది పరిపాలిస్తున్న ముఖ్యమంత్రికి తగదు. ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి ప్రసాదం గురించి వచ్చింది ఇష్యూ. మీరే చెప్పారు కదా, నేనే శ్యామలరావు ఆఫీసర్ వేశాను, ఎన్డీపీ రిపోర్ట్ మీద తెప్పించామని. ఎన్డీపీ రిపోర్ట్ చెప్పింది కదా, సిబిఐ చెప్పింది కదా. చెప్పిన తర్వాత మరి మీరు వేసిన సిబిఐ, సుప్రీంకోర్టు, మీరు వేసిన సిట్టు, ఇచ్చిన ఫైండింగ్లపై మీకు నమ్మకం లేకపోతే అంటే వ్యవస్థ మీద మీకు నమ్మకం లేదు అంటే చంద్రబాబు నాయుడు ఏది చెప్తే ఏ జువా అని వెంటనే అది చేయాలా? ఇదే ప్రజాస్వామ్యం అనుకుంటున్నారా? మీరు జాగీర్ అనుకుంటున్నారా ఈ ప్రభుత్వం అంటే? నార్పల మండలం బండ్లపల్లి గ్రామంలో పరిరక్షణ యాత్రను ప్రారంభించిన ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి ఈ సందర్భంగా ఆమె ప్రసంగించారు. రాజశేఖర రెడ్డి గారు ప్రజానాయకుడు. రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాలు మాత్రమే ముఖ్యమంత్రిగా ఉన్నారు.
కానీ 5 సంవత్సరాలలో ప్రజలకు ఏమి కావాలి అని ప్రజల నాడి కనుక్కొని మరి పథకాలను రూపొందించి ఆ పథకాలను బ్రహ్మాండంగా అమలు చేశాడు రాజశేఖర రెడ్డి గారు. ఆరోగ్యశ్రీ అయితేనేమి, ఫీజు రీయింబర్స్మెంట్ అయితేనేమి, పావలా వడ్డీకే రుణాలైతేనేమి, లేక 46 లక్షల మందికి ఇల్లులు కట్టడం అయితేనేమి, లేక రైతులకి అండగా నిలబడ్డం అయితేనేమి, రాజశేఖర రెడ్డి గారికి ఎవరూ సాటి కాదు. రైతులనైతే రాజులు చేసిన వాడు రాజశేఖర రెడ్డి గారు, రైతుల్ని నెత్తిన పెట్టుకున్న వాడు రాజశేఖర రెడ్డి గారు. అలాంటి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 20 ఏళ్ల క్రితం ఇదే బండ్లపల్లి గ్రామంలో రాజశేఖర రెడ్డి గారు, సోనియా గాంధీ గారు, అప్పటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు మన్మోహన్ సింగ్ గారు, అప్పుడు ప్రధానమంత్రి గారు అందరితో కూడా వచ్చి రాజశేఖర రెడ్డి గారు ఇదే బండ్లపల్లిలో 20 ఏళ్ల క్రితం ఫిబ్రవరి 2వ తేదీన 2006న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ఇక్కడే జన్మింపచేశారు. మీ గ్రామంలో జన్మింపచేశారు. ఎందుకంటే అనంతపురం జిల్లా కరువు జిల్లా కాబట్టి. ఎక్కడైనా చేసుండొచ్చు, కానీ రాజశేఖర రెడ్డి గారు అనంతపురం జిల్లాలో ఈ గ్రామాన్ని ఎంచుకున్నారు అంటే దానికి కారణం ఈ జిల్లా కరువు జిల్లా కాబట్టి, ఇక్కడ పని లేక వలసలు పోతున్నారు కాబట్టి రాజశేఖర రెడ్డి గారు ఇది ఎంచుకున్నారు, ఇక్కడికి రావడం జరిగింది. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టిన ఈ పథకం దేశమంతా ఆ 5 ఏళ్లలో బ్రహ్మాండంగా అమలు చేయడం జరిగింది. ఆ తర్వాత ఒక 5 ఏళ్లు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, బ్రహ్మాండంగా అమలు చేయడం జరిగింది. కానీ గత 10 ఏళ్లగా ఉపాధి హామీ పథకం అంటే కరువు పని ఎంత ఘోరంగా తయారయ్యిందంటే ఈ రోజుటికి కనీసం చేసిన పనికి కూడా డబ్బులు ఇప్పించుకోలేని దిక్కుమాలిన స్థితికి ఈ పథకం దిగజారిపోయింది. కనీసం పని చేస్తే ఈ పని చేశాము, మాకు ఇంత రావాలి, ఇంతే వస్తుంది అని ఎవరినైనా అడుగుదాము అంటే కూడా దిక్కులేని పరిస్థితి ఈ రోజు ఉంది. ఆ రోజుల్లో ఆటో ఛార్జీలు ఇచ్చి, మజ్జిగిచ్చి, ఆడవాళ్లకు సైతం సమాన వేతనం ఉండాలని రాజశేఖర రెడ్డి గారు ఎంతో ఆలోచన చేసి ఇది పైలట్ ప్రాజెక్ట్ గా ఆంధ్రప్రదేశ్ లో తీసుకున్నారు కాబట్టి ఎన్నో ఆలోచనలు. ఆడవారికి కూడా సమాన వేతనం ఉండాలన్నది ఒకటైతే, డైరెక్ట్ గా డబ్బులు వాళ్ళ అకౌంట్ లోనే వాళ్ళ చేతుల్లోకే వస్తే కమిషన్లు కట్టింగ్లు ఎక్కడా జరగవని రాజశేఖర రెడ్డి గారు ఆ రోజుల్లోనే 60 లక్షల అకౌంట్లు ఓపెన్ చేపించారు. ఇలాంటివి ఎన్నో నూతనంగా ఆలోచన చేసి రాజశేఖర రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రంలో విధి విధానాలు ఆ పథకానికి రూపొందిస్తే, ఆ తర్వాత మిగతా రాష్ట్రాలలో కూడా ఈ పథకాన్ని అమలు చేస్తే, ఈ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు అమలు చేసిన విధి విధానాలు అద్భుతంగా ఉన్నాయని పక్క రాష్ట్రాల వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ కనుక్కొని వెళ్లి మిగతా రాష్ట్రాలలో కూడా అమలు చేసిన పరిస్థితిని ఆ రోజు చూసాం. ఈ పథకం ఆ 10 ఏళ్లు ఎంత అద్భుతంగా నడిచింది అంటే దేశ విదేశాల నుంచి కూడా మన ఆంధ్ర రాష్ట్రానికైతేనేమి మన దేశంలో జరుగుతున్న ఈ పథకం గురించి రీసెర్చ్ పేపర్లు రాశారు. ఇది అద్భుతమైన పథకం అన్నారు. ఎందుకు అంటే ఇంత పెద్ద ఎత్తున ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసే స్కీము ఇంకొకటి లేదు ప్రపంచంలోనే అని గ్రహించారు కాబట్టే దీని మీద రీసెర్చ్ పేపర్లు కూడా రాశారు. ఎన్నో పెద్ద పెద్ద యూనివర్సిటీ, లండన్లు, అమెరికన్లు, ఇట్లా పెద్ద పెద్ద యూనివర్సిటీలలో కూడా అలాంటి పథకం అంత వైభవంగా అంత బ్రహ్మాండంగా జరిగిన పథకాన్ని ఈ రోజుకు ఏ స్థాయికి దిగజార్చారటే కనీసం చేసిన పనికి వేతనాలు కూడా ఇప్పించుకోలేని స్థితికి ఈ రోజు దిగజారిపోయింది. కనీసం మంచినీళ్లు ఇచ్చే దిక్కు లేదు పనికి వెళ్తే. 100 రోజులు ఉపాధి హామీ పథకం అన్నది 100 రోజులు ఎవరైనా పని అడిగితే లేదు అనకుండా 100 రోజులు పని ఇవ్వాలి అన్నది చట్టం చెప్తుంది, ఉపాధి హామీ చట్టం చెప్తుంది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా ఈ పథకము అలాగే 100 రోజుల పాటు నడిచింది. ఇప్పుడు ఎన్ని రోజులు నడుస్తుందో తెలుసా? కనీసం 50-60 రోజులు కూడా నడవడం లేదు. గత సంవత్సరం 52 రోజులు మాత్రమే నడిచింది. అంటే ఏ ఒక్క కుటుంబము కూడా 100 రోజులు పని ఏ ఒక్క కుటుంబానికి కూడా ఇవ్వలేదు. యావరేజ్ మీద తీసుకుంటే కేవలం 52 రోజులు మాత్రమే సంవత్సరంలో పని ఇచ్చారు పాలకులు. అంతకుమించి డబ్బులు ఇవ్వలేదు కాబట్టి పని లేదు అని పంపేశారు. ఇలా 1 కాదు 2 కాదు, ఎంతో వైభవంగా రాజశేఖర రెడ్డి గారు ఉండగా లక్షల మంది ఉపాధి హామీలో పనిచేస్తే పోయిన సంవత్సరం ఒకటే సంవత్సరంలో 20 లక్షల జాబ్ కార్డులు తొలగించేసింది ప్రభుత్వం. 20 లక్షల జాబ్ కార్డులు అంటే పేదవాడు పని చేసుకోకూడదన్నమాట. ఎందుకంటే పేదవాడు పని చేస్తే వాడికి మళ్ళీ డబ్బులు ఇవ్వాలి కాబట్టి. ఇది వరకైతే చట్టంలో 100% కేంద్రమే పెట్టుకోవాలి, ఉపాధి హామీ బడ్జెట్ మొత్తం కేంద్రం పెట్టుకోవాలి అన్నది చట్టం అయితే, ఇప్పుడు బీజేపీ పార్టీ కొత్త చట్టం తెస్తుందట. ఆ చట్టం విబి గ్రామ్ అంటారట. ఆ చట్టంలో రాష్ట్రం కూడా 40% పెట్టుకోవాలట, కేంద్రం 60% మాత్రమే పెట్టుకుంటుందట. మన రాష్ట్రం ఉపాధి హామీకి డబ్బులు పెట్టుకునే స్థితిలో ఉందా? ఇప్పటికే మన రాష్ట్రంలో ప్రభుత్వంలో పనిచేస్తున్న వారికి జీతాలు ఇవ్వడానికి కూడా డబ్బులు లేవు. జగన్మోహన్ రెడ్డి గారు యథేచ్ఛగా అప్పులు చేశారు, చంద్రబాబు గారు యథేచ్ఛగా అప్పులు చేస్తున్నారు. ఇప్పటికే మన రాష్ట్రం మీద 11,000 కోట్ల అప్పు ఉంది.
బీజేపీ నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై వారు మాట్లాడారు. మహిళలకి, రైతాంగానికి, పేదలకి అనేక రకమైనటువంటి వారికి మేలు చేకూర్చేటువంటి బడ్జెట్ ని ఇవ్వటం జరిగింది. తెలంగాణ రాష్ట్రం కూడా దక్షిణాది రాష్ట్రాలన్నీ, అందులో తెలంగాణ అభివృద్ధి పథంలో ముందుకు దూసుకుపోయే విధంగా అనేక ఆపర్చునిటీస్తో, అవకాశాలతో నిండినటువంటి బడ్జెట్ ఇది. కేవలం తెలంగాణ కాదు, మరో తెలుగు రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, తమిళనాడు, కేరళ, ఈ రాష్ట్రాలన్నీ కూడా ఈ బడ్జెట్ నుంచి తమ ఆర్థిక అభివృద్ధి గ్రోత్ రేట్ ఏదైతే ఉందో దాన్ని పెంచుకోవటానికి అపారమైనటువంటి అవకాశాలు కల్పించినటువంటి బడ్జెట్. ఇందులో మీరు చూశారు ఏ విధంగా ఫార్మా రంగంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 నుంచి 7 హై స్పీడ్ రైల్ కారిడార్స్ దాదాపు 16 లక్షల కోట్లతో పెట్టుబడి పెట్టనుంటే 7 హై స్పీడ్ రైల్ కారిడార్స్ ని కేంద్రం నిన్న బడ్జెట్ లో అనౌన్స్ చేస్తే దీనిలో 3 హైదరాబాద్ నుంచి ప్రారంభమయ్యేటువంటి, హైదరాబాద్ ఒక నోడ్గా ఉన్నటువంటి హై స్పీడ్ రైల్ కారిడార్స్. ఇది పూణే హైదరాబాద్ బెంగళూరు, హైదరాబాద్ చెన్నై, ఇటువంటి 3 ప్రధాన కారిడార్స్ ని 3 ఇవ్వటం ద్వారా తెలంగాణ పైన, హైదరాబాద్ పైన కేంద్ర ప్రభుత్వానికి, నరేంద్ర మోదీ గారికి ఇక్కడ ఉన్న అభివృద్ధి అవకాశాలని ఏ విధంగా ఉపయోగించాలో ఎటువంటి సంకుచిత భావం లేకుండా కాంగ్రెస్ పార్టీ లాగా ఒక రాజకీయ కోణంతో కేంద్రం చూడదు. హైదరాబాద్ కేంద్రంగా ఇటువంటి రైల్వే రంగ నిర్మాణానికి అవకాశం ఉంది కనుక పూర్తి శ్రద్ధ వహించి ఇంత పెద్ద మొత్తంలో ఒక మేజర్ అనౌన్స్మెంట్ చేయటం జరిగింది. దీనికి ఇంతవరకు తెలంగాణ ప్రభుత్వం ధన్యవాదాలు తెలియచెప్పకపోవటం వారి దౌర్భాగ్య రాజకీయాలకి ఇది ఒక ఉదాహరణగా చెప్పచ్చు. మేము అదేగా ఏదో ఒక రకంగా లిస్టు తయారు చేసుకొని ముందుగానే ఏదో రాజకీయ ఎజెండాతో ముందుకు వెళ్ళటం వేరు. ఇంత పెద్ద రైల్వే రంగంలో ఒక ప్రధానమైనటువంటి ఒక అనౌన్స్మెంట్ కేంద్రం నిన్న చేసి లక్షల కోట్ల పెట్టుబడి పెట్టనుంటే దాన్ని మెచ్చుకోకపోవటం, తెలంగాణకి ఏమి ఇవ్వలేదు అన్నటువంటి అబద్ధాలు ప్రచారం చేయటం తెలంగాణ మంత్రులకి, రాష్ట్ర ప్రభుత్వానికి తగదు. అలాగే మీరు చూస్తే ఫార్మా రంగంలో తెలంగాణ చాలా ముందుంది. సో ఫార్మస్యూటికల్ రంగంలో బయోఫార్మా శక్తి అనేటువంటి ఒక ఇనిషియేటివ్ ద్వారా, స్కీమ్ ద్వారా భారతదేశం బయోఫార్మా మ్యానుఫ్యాక్చరింగ్ లో ఒక అగ్రగామి దేశంగా తీర్చిదిద్దుతామని చెప్పి నిన్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు చెప్పడం జరిగింది. దానికోసం 7 నైపర్స్ ఏవైతే ఉన్నాయో, నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ ఫార్మస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, వాటిని బలోపేతం చేస్తాము అని చెప్పడం జరిగింది. అటువంటి నైపర్ ఉన్నటువంటి రాష్ట్రంగా తెలంగాణలో కూడా హైదరాబాద్లో ఉన్నటువంటి నైపర్ ద్వారా ఈ బయోఫార్మా శక్తిని సాధించటంలో తెలంగాణకి చాలా 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 అవకాశాలు మెండుగా రానున్నాయి. దీని గురించి రాష్ట్ర ప్రభుత్వం తెలియక మాట్లాడటం లేదా అబద్ధాల ప్రచారం చేస్తున్నారా చెప్పాల్సి ఉంటుంది. అలాగే కెమికల్ మ్యానుఫ్యాక్చరింగ్ లో కూడా హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రం ముందు వరుసలో ఉంటుంది. అటువంటి 3 డెడికేటెడ్ కెమికల్ పార్క్స్ ని. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మాజీ మంత్రి జోగి రమేష్ ప్రెస్ మీట్, టీడీపీ నేతలపై ఫైర్. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.